నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఎగువ ప్రాంతాలలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. దీంతో దిగువన ఉన్న ఆలమట్టి, నారాయణపూర్ జలాశయాలకు ఇన్ఫ్లో తగ్గింది. దీంతో పాటు జూరాల ప్రాజెక్టుకు వచ్చే వరద కూడా తగ్గిపోవడంతో అధికారులు గేట్లు మూసివేశారు. దీని ఫలితంగా శ్రీశైలం జలాశయానికి నీటి రాక పూర్తిగా ఆగిపోయింది. గురువారం సాయంత్రం నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 0 క్యూసెక్లుగా నమోదవుతోంది. ఎగువన వర్షాలు తగ్గడంతో కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ జలాశయాలకు వరద ప్రవాహం తగ్గింది. ఇక మరోవైపు శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో ఏపీ ప్రభుత్వం శుక్రవారం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని కొనసాగించనుంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా విడుదలయ్యే నీరు దిగువకు నాగార్జున సాగర్ వైపు వెళ్తోంది. ఇక శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ పరిధిలోని పోతిరెడ్డిపాడు, హెడ్ రెగ్యులేటరీ, హంద్రీనివా కాలువ, కేసీ కెనాల్ కు నీటి విడుదల కొనసాగుతోంది. ఇక తెలంగాణ కూడా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోస్తోంది. ఇక శనివారం ఉదయం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 176.33 టీఎంసీల నీరు ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ఇక ప్రస్తుత నీటి మట్టం 877.598 అడుగులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవాలంటే మరో 7.4 అడుగుల నీరు అవసరం. అయితే ఎగువ ప్రాంతాలలో వర్షాలు తగ్గిపోవడంతో ప్రస్తుతం కొత్తగా వరద వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పూర్తిగా తగ్గిపోవడం, జలాశయంలోని నీటిని విద్యుత్ ఉత్పత్తి, ఎత్తిపోతల పథకాలకు విడుదల చేస్తూ ఉండడంతో అవుట్ఫ్లో కాస్త పెరిగింది. దీంతో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ స్వల్పంగా తగ్గుతోంది. ప్రస్తుతం శ్రీశైలంలో నీటి నిల్వ ఆశాజనకంగానే ఉన్నప్పటికీ ఎగువన వరద ప్రవాహం పూర్తిగా ఆగిపోవడంతో ప్రాజెక్టు మరోసారి కొత్త నీటి కోసం వర్షాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.